హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ సమ్మిట్లో చరణ్ పాల్గొన్నారు. ఇదే సమ్మిట్కు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ కూడా విచ్చేశారు. ఈ క్రమంలోనే ఆ సమ్మిట్లో చరణ్ను చూసిన మోదీ దగ్గరకు వచ్చి మరీ పలకరించడమే కాదు, చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ సంబోధించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే తన బిడ్డను మోడీ న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ సంబోధించారని చిరు ట్వీట్ చేశాకే ఈ విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాతో పాటే తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతాం. చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని మోడీ సంబోధించడంపై చిరు తన ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై చరణ్కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకిత భావం, నటనతో చరణ్ ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమన్నారు చిరు. అంతేకాదు, రామ్ చరణ్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుత్రోత్సాహానికి సంబంధించిన సుమతి శతకాన్ని తన ట్వీట్లో రాసుకొచ్చారు చిరు. అవార్డులపై మెగాస్టార్ చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పెద్ది సినిమాలో చరణ్ ది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అని అందరూ కొనియాడుతున్నారని చిరు చెప్పుకొచ్చారు. అయితే అవార్డులు రావడానికి చాలా మార్గాలు ఉన్నాయని, పెద్ది విషయంలో చరణ్కు అవార్డు వచ్చినా రాకపోయినా అది పెద్ద సమస్య కాదన్నారు. పెద్దిగా నా బిడ్డ అందరి మనసులు గెలిచాడు, అది చాలంటూ చిరు ఎమోషనల్ కామెంట్ చేశారు. అంతేకాదు, గతంలో రంగస్థలానికి అవార్డు వస్తుందంటూ సుకుమార్ తనతో ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేసుకున్నారు. స్పిరిట్ టైటిల్ ఇప్పుడు వివాదంగా మారింది. ఈ సినిమా పేరుతో తాను సినిమా చేశానంటూ ఇప్పటికే నర్సమ్మ అనే మహిళా రైతు పోరాటానికి దిగింది. తమకున్న గొర్రెలు, మేకలు, ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఎంతో కష్టపడి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమాను నిర్మించామని, మే 29న గ్రాండ్గా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని మీడియాతో చెప్పుకొచ్చింది నర్సమ్మ. సెన్సార్ పూర్తి చేసి ప్రమోషన్లు కూడా మొదలెట్టి తీరా రిలీజ్ సమయానికి ప్రభాస్ స్పిరిట్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ నుంచి లీగల్ నోటీసులు అందాయంటూ ఆమె ఎమోషనల్ అయింది. నోటీసులు రావడంతో సినిమా విడుదల ఆగిపోయిందంటూ నర్సమ్మ చెప్పుకొచ్చింది. గత 3 ఏళ్లుగా మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా పేరు మీద ఎన్నో మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చామని, అప్పుడు స్పందించని పెద్ద నిర్మాణ సంస్థలు సరిగా సినిమా థియేటర్లోకి వచ్చే టైంకే అభ్యంతరం చెప్పడం వెనుక కుట్ర ఉందంటూ ఆమె ఆరోపించింది. తమను ముందే ప్రేమగా అడిగి ఉంటే ప్రభాస్ కోసం ఆ టైటిల్ను సంతోషంగా ఇచ్చేవాళ్ళమని, అలా కాకుండా ఎవరిని సంప్రదించకుండా నేరుగా కోర్టు నోటీసులతో తమను ఇబ్బంది పెట్టడం ఏంటని నర్సమ్మ టీ సిరీస్ను ప్రశ్నిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా అనౌన్స్మెంట్ చెన్నైలో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రజనీకాంత్ షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల తాను ఏది మాట్లాడినా సమస్య అవుతుందన్నారు. కొందరికి తాను మాట్లాడినా మాట్లాడకపోయినా సమస్య అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు. ఒకవేళ తాను నోరు విప్పకుండా మౌనంగా ఉంటే ఏంటి, రజనీ నోరు మూతపడిందా, ఎందుకు మాట్లాడడం లేదని విమర్శిస్తున్నారన్నారు. ఒకవేళ తాను ఏదైనా మాట్లాడితే చూడండి రజనీ ఎలా మాట్లాడుతున్నాడో అని కొత్త వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సెటైరికల్గా రజనీ కామెంట్ చేశారు. తన స్వీట్ వాయిస్తో అందరినీ అలరించే సింగర్ సునీత అప్పుడప్పుడు తన బోల్డ్ అండ్ ఓపెన్ స్టేట్మెంట్స్తోనూ అందరిలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన సునీత ఫెమినిజం గురించి తన స్టైల్లో మాట్లాడారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు సేఫ్గా ఉండలేరంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ నిజంగానే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే కొంతమంది కొందరితో గౌరవంగా ప్రవర్తిస్తే మరికొందరి దగ్గర పూర్తి భిన్నంగా వేరేలా ప్రవర్తిస్తారని సునీత అన్నారు. తాను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ను ఎదుర్కొన్నానని, అయితే ఆ చేదు అనుభవాల గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. అసలు ఫెమినిజం అంటే ఏంటని ప్రశ్నించిన సునీత షాకింగ్లీ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎప్పటికీ సమానం కాలేరంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజుల్లో సిగరెట్ లైట్ని టార్చ్ ఫర్ ఫ్రీడమ్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమ్మాయిల బట్టల విషయంలో నా బాడీ నా ఇష్టం అంటే అవతలి వాడు నా కళ్ళు నా ఇష్టం అంటాడు కదా అన్నారు. ఈ మధ్య తన విడాకుల టాపిక్తో ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో జయన్ రవి ఇప్పుడు మరో వివాదంలో చిక్కున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న 2 మహిళలతో పాటు ఓ బాలుడిని నిర్బంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై జయన్ రవి ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. కానీ జయన్ రవి టీం మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది నగలను దొంగిలించారనే అనుమానాలు ఉన్నాయని, ఆ కారణంగానే వారిని ప్రశ్నించామే కానీ వారిని నిర్బంధించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తు తర్వాత మాత్రమే బయట పెడతామని క్లారిటీ ఇచ్చింది.
టాలీవుడ్లో హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగీతం సినిమా ఇప్పుడు కోలీవుడ్లో రిలీజ్కు రెడీ అవుతోంది. తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని తాజాగా తమిళంలోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 26న సంగీతం కోలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించిన ఈ సినిమా అక్కడ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన మెటర్నిటీ గైడ్ లైన్స్ పై దీపికా పదుకోన్ ప్రశంసలు కురిపించారు. విమెన్ క్రికెటర్స్ పాలిట ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని తన సోషల్ మీడియా పేజ్లో అభినందించారు. ఈ గైడ్ లైన్స్ వల్ల క్రీడాకారులు మాతృత్వం కెరీర్ మధ్య నలిగిపోకుండా తమ ఆటను కొనసాగించే అవకాశం ఉందన్నారు దీపిక.